హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ బై హ్యుండై గ్రాండ్ i10 1.2 కప్పా ఇంజిన్. ఓకేనా, 2014 మోడల్. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు సమ్ టైమ్ వెహికల్ స్టార్ట్ అవ్వలేదు, సమ్ టైమ్ ఇగ్నిషన్ ఆన్ కాలేదు అని కస్టమర్ కంప్లైంట్ చేశారు. ఓకేనా, ఆ ప్రాబ్లమే మనం సాల్వ్ చేయబోతాము. ఓకేనా, ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ కాలేదంటే ఫస్ట్ వచ్చి మనం చెక్ చేయాల్సి వచ్చి రిమోట్ లాక్ అన్లాక్ పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, రిమోట్ లాకు అన్లాకు. ఓకేనా, ఈ రిమోట్లో వచ్చి లాక్ అన్లాక్ అవుతా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, రెండోది వచ్చి ఈ బటన్ చెక్ చేయాలి. ఫస్ట్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్, మళ్ళీ ప్రెస్ చేయాలి. ఆన్ అయింది, మళ్ళీ ప్రెస్ చేయాలి. ఆన్ అయింది, మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ప్రెస్ చేయాలి. ఆను చూడండి ఫ్రెండ్స్, ఆన్ కాలేదు. ఇదే కస్టమర్ కంప్లైంట్. ఒక స్టెప్ ఆన్ అవుతుంది. ఓకేనా, కానీ ఇగ్నిషన్ మంత్ పూర్తిగా ఆన్ కాదు. అదే కస్టమర్ కంప్లైంట్. ఇలాంటి పని మనం ఫైండ్ అవుట్ చేయబోతాము. ఓకేనా, చూడండి ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము చెక్ చేయాల్సింది వచ్చి ఫాల్ట్ కూడా ఏదైనా వస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా, మేము స్కాన్ టూల్ వేసినాము. చూడండి ఫ్రెండ్స్, స్కాన్ టూల్ వేస్తే చూడండి ఏ ఫాల్ట్ కూడా చూపించలేదు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, డిస్కాన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్ని గుడ్లు చూపిస్తుంది. స్మార్ట్కి, ఎస్బీజే, బాడీ కంట్రోల్ మరియు లెస్టర్ అన్ని గుడ్లు చూపిస్తుంది. ఫాల్ట్ కూడా ఏం చూపించలేదు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫస్ట్ వచ్చి డేటా అనలైజ్లో పోయేసి స్మార్ట్ కీ మాడ్యూల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే నొక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాప్ బటన్ ఉంది కదా. ఓకేనా, 1 2 అనేది అది పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ గ్రాఫ్లో పోతాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కీ ఆఫ్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి ఆన్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. ఇప్పుడు అదే మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ చేశాను, కానీ ఒకే ఒక బటన్ స్టాప్ బటన్ వచ్చి రెండోది మొత్తం ఆన్ అయింది, కానీ ఫస్ట్ మొత్తం పని చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మెల్లిగా ప్రెస్ చేస్తాను. మళ్ళీ ప్రెస్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, రెండోది ఆన్ అవుతా ఉంది, కానీ ఫస్ట్ మొత్తం ఆన్ కాలేదు. మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు రెండు ఆన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. ఓకేనా, సమ్ టైమ్ ఆన్ అవుతుంది, సమ్ టైమ్ ఆన్ కాదు. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. మళ్ళీ ఆఫ్ చేస్తాను. మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఆన్ అయింది. మళ్ళీ మెల్లిగా ప్రెస్ చేస్తాను. ఆన్ అయింది. ఓకేనా, సమ్ టైమ్ ఆన్ అవుతుంది, సమ్ టైమ్ ఆన్ కాదు. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. మళ్ళీ ఆన్ చేస్తాను ఫస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ వచ్చి ఆన్ అయింది, కానీ ఫస్ట్ ఆన్ కాలేదు. మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఆన్ అయింది, ఫస్ట్ ఆన్ కాలేదు, ఆన్ అయింది. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. ఓకేనా, ఇది బటన్ ప్రాబ్లం ఉందా లేదని ట్యాబ్లో మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ బటన్ దా ప్రాబ్లం ఉంది. ఓకేనా, తర్వాత దీంట్లో కన్ఫర్మ్ చేయాలంటే ఓకేనా, ఈ బటన్ స్విచ్ ఇప్పేసి మనం బైపాస్ టెస్ట్ చేయాలి. బైపాస్ టెస్ట్ చేసినామంటే ఈ బటన్ డైరెక్ట్గా ఆన్ అయిందంటే మనకి బటన్లో ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోతుంది, 100% కన్ఫర్మ్ అయిపోతుంది.
ఓకేనా, అది ఎలాగో చూపిస్తాను చూడండి. కూర్చోవాలా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి స్మార్ట్ కీ మాడ్యూల్లో వచ్చి వెళ్ళి తీసుకురావాలి నేను డయాగ్రాము. ఓకేనా, ఈ డయాగ్రామ్ వచ్చి ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాప్ బటన్ ఉంది కదా, ఇదే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చి పింక్లో బ్లాక్ ఆ వైర్ పోతుంది, రెండోది వచ్చి రెడ్ వైర్ పోతుంది. దీనికి 7వ పిన్ వచ్చి గ్రౌండ్ వస్తుంది. దీనికి బైపాస్ చేసినామంటే మీకు స్విచ్ ఆన్ అవుతుంది. ఓకేనా, అది చూపించిపోతాను. ఆ బైపాస్ చేసినప్పుడు మీకు వెంటనే ఆన్ అయిందంటే మీకు స్విచ్లో కన్నం అయిపోతుంది. అప్పుడు కీ ఆన్ కాకపోతే ఇంకా వేరే ఏదైనా చెక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పింక్లో బ్లాక్ అనేది ఈ వైర్ వస్తుంది. ఈ వైర్ బైపాస్ చేసేయాలి. ఓకేనా, ఈడ గ్రౌండ్లో పిచ్చినామంటే క్యాన్ అవుతుంది. చూడండి ఆన్ అయింది. మీకు వెహికల్ స్టార్ట్ చేయాలంటే ఆన్ అయింది, ఆఫ్, మళ్ళీ అదేలా స్టార్ట్. చూసా? ఓకేనా, ఆఫ్. ఓకేనా, ఫస్ట్ పిన్ వచ్చి కరెక్ట్గా అవుతా ఉంది. రెండోది వచ్చి రెడ్ కలర్ వచ్చి ఈ వైరు. ఓకేనా, దీనికి గ్రౌండ్ ఇచ్చినామంటే మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఇది ఈ వైర్. అడైంది, ఆఫ్, మళ్ళీ గ్రౌండ్. అడైంది. ఓకేనా, ఆఫ్. క్లష్ మీటర్ కాటాలి. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది, మళ్ళీ ఆఫ్, మళ్ళీ స్టార్ట్. చూసారా? ఓకేనా, ఇదే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆఫ్.